శ్రీ గురుభ్యో నమః. మనం అరుణాచల్ శివలో 8వ శ్లోకం చూద్దాము. ఊరు ఊరు తిరుగకయుల్లము నినుగని అణగిని దుతి చూపు మరుణాచల. ఇక్కడ ఏం చెప్తారు? మనసు అనేది ఉంది అంటే సహజంగా మనకు తెలిసిందే, అది ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. అదే కదా మన జీవితాంతం చేసే సాధన. దాని చపలత్వాన్ని, దాని చంచలత్వాన్ని మనము నియంత్రించడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే అది నియంత్రించబడుతుందో ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు. సహజంగానే మనం ఆత్మలో లీనమైపోతాం. కానీ అది లేకుండా ఆ మనసు అలా మనల్ని కష్టపెడుతూ ఉంటుందన్నమాట చంచలత్వంతో. అయితే ఇది ఎందుకు అంత చంచలంగా చపలత్వంతో ఉంటుంది అంటే, అది ఏం చేస్తుంది? మామూలుగా అయితే ఇంద్రియాల వెంట పరిగెడుతూ ఉంటుంది. దానికి ఏమనిపిస్తుంది? ఏదో చూశాను, అదేదో కొనేసుకుంటే బాగుంటుంది, ఇదేదో చూశాను తింటే బాగుంటుంది, అవేవో మాటలు వింటే బాగుంటుంది అని చెప్పి ఇంద్రియాలు దేన్ని చూస్తున్నాయో, దేన్ని వింటున్నాయో, కంటున్నాయో అవన్నీ కావాలని చెప్పి దాని వెంట పడుతూ ఉంటాయి. అయితే దానికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇంద్రియ సుఖాలు ఎంత మనము పెంచుకుంటూ పోతే అంత మనలో ఆ కోరికలు పెరుగుతాయే తప్పితే అవేమీ అణిగిపోవడం అనేది జరగదు. ఇంకా కోరికలు పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఒక కోరిక తీరుతుంది, ఒక కోరిక తీరదు. ఒకవేళ కోరిక తీరినా మళ్ళా దాని వెంటనే ఇంకో కోరిక మొదలవుతూ ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు దానికి శాంతి అనేది ఎక్కడుంది? ఎప్పటికీ ఉండదు. అందుకని ఏమవుతుంది? మనసు అనేది ఇంద్రియాల వెంట పరిగెట్టి అశాంతి పాలైపోతుంది. అందుకని దానికి సంపూర్ణ ఆనందం అనేది దొరుకుతుందా? దొరకదు. ఎప్పటి వరకు మనకి మహదానందము, సంపూర్ణానందము దొరకదో అప్పుడు వరకు మనము ఏది సాధించినా సరే సాధించామన్న తృప్తి ఏమి ఉండదు. ఎందుకంటే దాని వెంట ఇంకోటి, దాని వెంట ఇంకొకటి, అలాగ మనల్ని ఏడిపించే వాళ్ళు ఎవరంటే బాహ్య శత్రువులు కాదు, మనలో ఉన్న అర్షడ్ వర్గాలు, మనలో ఉన్న జ్ఞానేంద్రియాలు. అవి వీటిని కావాలి 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 అని మనసుతో మనల్ని బంధించి మనల్ని కష్టపెడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏమంటున్నారు? ఇంద్రియాలు ఇచ్చేవి ఏమున్నాయో, ఆ సుఖాలు ఏమున్నాయో అవి కేవలము కొంతకాలమే నిలిచి ఉంటాయి. అదేదో పెద్ద మహదానందం స్థితి లేకపోతే సంపూర్ణ ఆనంద స్థితి అంటే అలా ఏం లేదయ్యా. ఎప్పుడైతే మనకి సంపూర్ణ ఆనందం కావాలని అనుకుంటామో అప్పుడు ఏమంటున్నారు? ఎవరు అయితే ఆ సచ్చిదానంద స్వరూపుడు ఆయన్ని పట్టుకోవాలి. మనకు ఆనందం కావాలంటే ఆనందం ఎవరి దగ్గర ఉందో, లేకపోతే ఆనంద స్వరూపం ఎవరో వాళ్ళని పట్టుకోవాలి. కానీ కోరికలు వెంట పరిగెడితే ఎన్ని కోరికలు తీరినా అదేమి ఆనందాన్ని ఇవ్వదు. బాహ్యపరమైన ఏ కోరికైనా కాసింతసేపు సంతోషాన్ని ఇస్తుందేమో, అది కూడా కాసింతసేపు. శాశ్వత సంతోషం ఏం దొరకదు. సంతోషం అంటే కేవలం బాహ్యపరంగా ఉండేది మాత్రమే. కేవలము బాహ్యంగా మనము ఈ జ్ఞానేంద్రియాలతో పొందే ఆనందాలు ఏమంటాయో, విషయాసక్తిలో దొరికేది ఏముంటుందో దాని సంతోషం అంటాం. కానీ ఆనందం అనే దగ్గరకు వచ్చేసరికి అది ఏమవుతుంది? అంతర్ముఖమైనాకనే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం అంతర్ముఖమై ఆత్మని ఎప్పుడెప్పుడు చేరుతూ ఉంటామో ఆ సమయాల్లో మనకి ఆనందం దొరుకుతుందట. ఒకటేంటి? సుషుప్తావస్థలో మనకి తెలియకుండానే మనం అంతర్ముఖం అవుతూ ఉంటాం. ఇప్పుడు సాధన అంటే కూడా, ధ్యానం అంటే కూడా ఏంటి? సుషుప్తావస్థే. కాకపోతే సుషుప్తావస్థలో ఏం జరుగుతుందని ఎరుక మనకి తెలియదు. కానీ ఇక్కడ మనము ధ్యానం చేసేటప్పుడు సుషుప్తావస్థ లాగానే ఏ శరీరం కానీ బాహ్యంగా కానీ అంతరంగా కానీ ఏది పనిచేయని స్థితిలో ఉన్నా సరే ఎరుక మాత్రం ఉండిపోతుంది. ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసం అది. కానీ ఎరుక లేకపోయినా సరే సుషుప్తావస్థలో మనము ఆత్మ దగ్గరికి వెళ్ళి రమిస్తాము. కాబట్టి మనము ఎప్పుడైతే నిద్ర లేస్తామో అప్పుడు ఏమంటాము? అమ్మయ్య చాలా బాగుంది, బాగా నిద్ర పట్టి లేచినాక బాగుంది అంటారు. అదే వాళ్ళకి నిద్ర లేదు, ఆ రోజు ఎంతసేపు పడుకుని దొర్లని పొద్దున్న లెక్సకి ఏమంటాడు? నిద్ర లేదు, రాత్రి అంతా అస్సలు సుఖంగా లేదు, అస్సలు బాగాలేదు అని అంటూ ఉంటాడు. ఎందుకంటే రాత్రి తాను ఆత్మని చేరి రమించలేదన్నమాట. సో సుషుప్తావస్థలో మనం రోజు ఆత్మని చేరుతున్నాం, కానీ చేరుతున్నాం అనే విషయం తెలియని స్థితిలో చేరుతున్నాం. ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని మనం ఎరుక అంటాము. అది ధ్యానం అయిపోతుంది.
అయితే ఇంకోటి ఏం చెప్తారు, ఎప్పుడు చూడండి మనము ఏదైనా క్షేత్రానికి వెళ్ళాము, లేదు ఎక్కడికన్నా భగవంతుని మూర్తిని చూసాం, సడన్గా మనకేదో ఒక ఉధృత లాంటిది వచ్చేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేయడం, కంఠం గదగదపోవడం, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అలా జరుగుతాయంటే ఏమంటారంటే, ఎప్పుడైతే ఆ స్వామివారి దర్శనం అయ్యిందో అది ఒక్క సెకను మనల్ని మన ఆత్మ దగ్గరికి చేరుస్తుందట. మనం ఎప్పుడన్నా చాలా ఆనందాన్ని పొందాము అంటే అవి ఎక్కడ జరుగుతాయి? బాహ్యపరంగా ఎప్పుడూ జరగదు. బాహ్యపరంగా ఎంత సంతోషకరమైన వార్త దొరికినా సరే అక్కడ మహదానందపడ్డాను, మహదానంద స్థితిలోకి వెళ్ళిపోయామని చెప్తాము, అది అనలేము. కానీ భగవంతుని దర్శనాలు జరిగినప్పుడు, మొన్న నేను చెప్పాను ఒక సినిమా కూడా అలాంటిది. ఆ సినిమా అంటే ఎందుకు జనాలు అంతలా వెళ్ళిపోతున్నారంటే అక్కడ చూసినప్పుడు అది ఎక్కడో మనల్ని లోపలికి అంతర్ముఖం చేస్తుంది. లోపల భగవంతుని దర్శనం చేసినంత అలాంటి ఒక తత్వాన్ని అది మనకు చూపిస్తుంది. ఒక గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని చూడగానే కొన్ని చోట్ల చూడండి, 1 సెకండ్ 2 సెకండ్లే, గట్టిగా అర నిమిషం కూడా చూడనివ్వకపోయినా సరే ఆ కొంచెం సేపట్లోనే మనం ఆనందాన్ని పొందుతాం. అంతే కదా, లక్షల్లో కోట్ల జనాలు వెళ్ళిపోతారు అంటే ఆ 2 నిమిషాలు కూడా దర్శనం కాకపోయినా ఏంటంటే కాసింత క్షణాల్లోనే ఆ స్వామి వారు మనకి ఆ మహదానందాన్ని ఇస్తారనమాట. అది మనసుకు అర్థం అవుతుంది కాబట్టి అది దాన్ని అర్థం చేసుకొని ఆ ఆనందం కోసం మళ్ళీ తపన పడుతూ ఉంటుంది. ఎందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఏ మనసు అయితే ఉందో అది ఎప్పుడైతే జ్ఞానేంద్రియాల వెంట పడిందో దానికి తాత్కాలికమైన సంతోషం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే భగవంతుని పాదాలను చూస్తుందో దానికి సచ్చిదానంద స్వరూపిణి దర్శనం అయ్యింది కాబట్టి అది కూడా సచ్చిదానందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటుంది అనమాట. అందుకని ఏమంటున్నారు, సచ్చిదానందం గల నీ రూపంలో నా మనసు నిండిపోవాలి. ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలనే ప్రయత్నం చేస్తాం కదా. జీవితాంతం మనం చేసేది ఏంటి, కష్టంలో ఉండాలి, ఏడుస్తామని అంటామా? లేదు. ఎంత సుఖం ఇచ్చినా ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలని ఎందుకు అది కొట్టుకుంటుందంటే మనిషి సహజంగానే కాస్త ఆనంద స్థితిలో ఉండాలని అనుకుంటాడు. రెండోది, మనము సహజసిద్ధంగా కూడా ఆనంద స్వరూపులమే అంటారు. ఎందుకు మనకి ఆనందమే నచ్చుతుంది అంటే మనము నిజానికి ఆనంద స్వరూపులమే. అయితే ఎందుకు మరి మధ్యలో కష్టాలు వస్తున్నాయంటే మనము పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండిపోతున్నామా? లేదు. కొంచెం కొంచెం పెరిగే కొద్దీ మనలో ఇక్కడ ఈ కామక్రోధాలని ఇంకొకటని అవన్నీ కలుషితం అయిపోతూ ఉన్నాయి. మనసు ఎప్పుడైతే కలుషితం అయిపోతుందో అప్పుడు అది దుఃఖ ఆలయంగా తయారైపోతూ ఉంటుంది. తప్పితే నిజంగా మనిషి అలానే ఉంచితే కనుక అతడు ఆనందంగానే ఉంటాడు, అతని స్వరూపమే ఆనందమే. అందుకని ఆనందం కోసం కొత్తగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ ఎలా అయితే అద్దం మీద చాలా డస్ట్ పడిపోయింది, చాలా చెత్తగా అయిపోయింది, దాంట్లో ఎటువంటి ప్రతిబింబం కనిపించట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా శుభ్రం చేయడానికి ప్రయత్నం చేసి చాలా శుభ్రమైతే అప్పుడు మన ప్రతిబింబం సరిగ్గా ఎలా ఉన్నాం అలా కనపడుతుంది. అలాగా మనం పుట్టినప్పుడు ఆనంద స్వరూపమైనా సరే మన చుట్టుప్రక్కల పరిస్థితులు అవని, మన పూర్వజన్మల వాసనలు అవని, ఇంకొకటవని మనల్ని కలుషితపరిచేసాయి. కలుషితపరచడం వలన ఏమవుతుందంటే మనం ఆనందం కోసం కొట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. అయితే అలాంటి సచ్చిదానందం ఎక్కడ దొరుకుతుందంటే, స్వామి నువ్వు కనుక నా మనసు అంతా నిండిపోయి ఉంటే కనుక నేను ఆ సచ్చిదానందంలోనే రమిస్తూ ఉంటాను. అందుకని స్వామి నువ్వు నా మనసులో నిలిచి ఉండిపో అని ఎవరు చెప్తున్నారు? మన తరపున రమణులు శివుడిని అడుగుతున్నారు. మనల్ని కూడా అలా అడగమని చెప్తున్నారు, స్వామి నువ్వు ఉండు అని. ఎప్పుడైతే మనకి మన వల్ల కంట్రోల్ కాదో అది మనకేం చెప్తారు? నా వల్ల చేత కాదు స్వామి నువ్వే చేయని అంటాం కదా. అలాగా స్వామి నా మనసులో నిన్ను ఉంచుకునేంత స్థితి నాకు లేదు. నేను ఎంత ప్రయత్నించినా సరే ధ్యానంలో కూర్చుందామన్నా మన జ్ఞానేంద్రియాలు బయట లాగేస్తూ ఉంటాయి, ఇంకోటి చేద్దామంటే ఇంకోటి ఏదో అవుతూ ఉంటాయి. మనము స్థిరంగా అక్కడే ఉండిపోతామంటే ఉండవు. కాబట్టి స్వామి దయచేసి నువ్వే నా మనసు అంతా నిండి ఉండు అని ప్రార్థిస్తున్నారంట. మనకి ఇక్కడ గుడిపాటి వెంకటాచలం అని ఒక సమయంలో చలం గారు అనేది చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే ఆయన మొదట్లో అసలు భగవంతుని వైపు ఆధ్యాత్మికం వైపు ఏం లేరు. ఆయన కొంచెము వ్యతిరేకమైన భావాలతో ఉంటూ ఉండేవారు. అలాంటి ఆయన చివరి క్షణాలలో అరుణాచలంలోనే ఆయన స్వర్గస్థులైతే ఆయనకి అక్కడ ఒక సమాధి కూడా ఉందన్నమాట. అది అంటే
మనిషి ఎలా పుట్టాడని కాదు కానీ జీవితకాలంలో ఎలాంటి మార్పులొచ్చాయి, ఎలాంటి వారి పాదాలను పట్టుకున్నారు, ఎలాంటి వారి పదాలు విని ముందుకు వెళ్ళారు, దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు వాళ్ళ యొక్క జీవిత పరమావధి దొరికిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో బతకడం కాదు, మనిషి చనిపోతే అతను ఎలా బతికాడు అనేది తెలుస్తుంది అని చెప్తారు. ఎందుకంటే మనిషి బతకడం ఎలాగన్నా బతికిస్తాడు, అలా కాదు చనిపోయే పాటికి అతను నిజంగా ఏది సాధించాలో అది సాధించాడా లేదా, నిజంగా అతను పొందాల్సిందేదో ఎప్పుడు పొందుతాడు, భగవంతుని అనుగ్రహం ఉన్నా గురువారి పాదాలను పట్టుకున్నా పొందుతాడు. అలా పొందలేదు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటారు, అతను సరి అయిన మార్గంలో నడవలేదన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటారు, చలంగారు అనేది ఆయన ఉన్నారు. సరే ఆయన ఏదో భగవాన్ దగ్గరికి వెళ్ళారు. ఒకసారి వెళ్తూ ఒకసారి వెళ్తూ చెప్తారు కదా, నేను వెళ్తున్నాను స్వామి అంటాం కదా, అలా ఆయన అనగానే స్వామివారు ఒక చిన్న చిరునవ్వు నవ్వారట. అండ్ నవ్వుతే చలంగారికి ఎందుకో ఒకటి అనిపించిందంట, అయ్యో బాబు నువ్వు వెళ్తే నేను ఎలా బతుకుతాను, అయ్యో బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అన్నారా అన్నట్టుందట అని చిన్న నవ్వు నవ్వారు. అంటే అవి మనకే తప్పితే భగవాన్కి అలాంటివి ఏమీ లేవు. ఒకటి వేరే వాళ్ళ మనుషులు వెళ్ళిపోయినా ఏం లేదు, అలానే అసలు వేరే వాళ్ళ మనుషులు వెళ్ళిపోతారనేది కూడా భగవాన్ లేదు. భగవాన్ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా సరే, ఇంకా మిగిలిన వ్యక్తులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే ఆయనకి తెలుస్తూ ఉండేది. ఎందుకంటే అంతటా ఎవరైతే ఉన్నారో అదే నేను అనేది ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి ఆయనకి ఒక ప్రాణి దాని నుంచి దూరం అవుతుందనో లేకపోతే దూరం అయినంత మాత్రాన ఏమన్నా వ్యత్యాసం పడుతుందా అనేది ఏం లేదు. అందుకని ఆయన ఒక చిరునవ్వు నవ్వారు. అప్పుడు ఈయన ఇంటికి వచ్చాక నేనెవరిని అని అప్పుడు ఆయన ఆలోచన మొదలుపెట్టారంటే ఇక్కడ అదే చెప్తారు. గురువులు ఏం చేస్తారంటే మన ఆలోచన ధోరణి మార్చే విధానంగా మనకి వాళ్ళు పదాలు ఇస్తూ ఉంటారు. ఇలాగ అన్నప్పుడు మన ఆలోచన ధోరణి మారుతుంది అనమాట. మనగ్గా మనం ఏదో మారాలా అంటే అది కష్టం. కాబట్టి ఏమంటారు, ఎప్పుడు సత్సంగాన్ని పట్టుకోమని అంటారు. ఎప్పుడైతే సత్సంగంలో ఉన్నామో దానిలో గురువుగారి పదాలు ఏమున్నాయో అవి మనల్ని మారుస్తూ ఉంటాయి అన్నమాట. సత్సంగం ఎందుకంటే ఎప్పుడు అయ్యే వింటాము, అక్కడే కూర్చుంటాము, అయ్యే ఎందుకు చేయాలి అంటే ఒక పాత్ర ఎంత మంచి పాత్ర అయినా సరే దాన్ని మనం వాడకుండా అలా వదిలేసామనుకో నెమ్మదిగా అదేమవుతుంది, మట్టి పట్టి ఆ తర్వాత కిలం బట్టి అసలు శుభ్రం చేయడానికి మనకి రాదేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ పాత్ర మనం వాడకపోయినా రోజు శుభ్రం చేసి అక్కడ పెడుతూ ఉన్నామనుకో అది శుభ్రంగా ఉంటుంది. ఆ తర్వాత అందులో నీళ్లు పట్టినా పాలు పట్టినా ఏమైనా శుద్ధిగానే ఉంటుంది. అలాగా మన మనసుని ఏదో తప్పులు ఏం చేయడం లేదు కదా ఊరికి నేను వదిలేస్తే ఖాళీగా ఉన్న మనసు ఏదో ఒక తప్పులు చేయకపోయినా సరే అది వేరే అనవసరమైన లౌకిక విషయాల వైపే పరిగెడుతుంది. ఎందుకంటే దానికి అసలు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో చెప్పట్లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇందులో ఇలాగ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ ఉన్నామో, ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాము, ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తున్నాము, భగవంతుని పాదదర్శనం చేస్తున్నాము, భగవంతుని పాదాలే పట్టుకోవాలని ఆతృత చూపిస్తున్నప్పుడు ఈ మనసుకి వేరే వైపు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అది ఇంకెంతసేపు ఆధ్యాత్మికం వైపునే ఉంటుంది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఈ నట ఎప్పుడైతే ఈ గురువుగారు ఒక మాట అన్నారో అది ఆయనకి ఎక్కడో ఒక మార్పుని తీసుకొచ్చిందనమాట. ఇంటికి వెళ్ళి అప్పుడు మొదలుపెట్టారట అసలు నేనెవరిని అని. ఎవరైతే లౌకిక విషయాల్లో పరిగెడుతున్నారో వాళ్ళకి ముందు తెలియని విషయం ఏంటంటే నేను ఎవరిని మీన్స్ అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతాము, అసలు పుట్టక ముందు ఏమై ఉంటుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే విషయాలు వాళ్ళు ఎప్పటికీ ఆలోచించరు. నిజంగా ఏ వ్యక్తి అయితే ఎందుకు నేను బ్రతుకుతున్నాను, ఎందుకు నాకు మరణం అనేది వస్తుంది, ఎందుకు అసలు జన్మించాను, అయితే మరణం తర్వాత ఏం జరగబోతోంది, అసలు ఏం జరగడం కోసం అని చెప్పేసి నాకు భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు అని మనిషి ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ఆ మనిషి ఆలోచిస్తూ ఉన్నాడో అప్పుడు నెమ్మదిగా అతనికి అర్థమవుతుంది ఈ శరీరం ఏదైతే ఉందో ఇది తిని తాగి పడుకోవడానికైతే కాదు, దీన్ని మనము ఒక ఉపయోగం కోసమని తెచ్చుకున్నాం. భగవంతుని అనుగ్రహంతో ఆయన మనకి మానవ శరీరాన్ని ఇచ్చారు. ఆ మానవ శరీరానికి ఒక లక్ష్యం ఉంది, అది చేరడము. భగవంతుని అనుగ్రహం ఉంటే ఎంత తేలికో భగవంతుని అనుగ్రహం మన మీద లేకపోతే అంత కష్టం అనమాట. ఒక కృష్ణనామం చేయాలంటే కూడా కృష్ణుని అనుగ్రహం ఉంటేనే కృష్ణాను నువ్వు పలకగలవు అంటారు. ఒక పాట ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. అదేమంటారు, ఆయన అనుగ్రహం ఉంటేనే నువ్వు కృష్ణాను పలుకుతున్నావు,
పలకగలుగుతావు. అలాగే నువ్వు కృష్ణాను పలుకుతున్నావు అంటే కృష్ణుని అనుగ్రహం ఉంది. నీకు కృష్ణుని అనుగ్రహం కావాలి అంటే నువ్వు కృష్ణాని పలకాలి. నువ్వు కృష్ణాను పలుకుతున్నావు అంటే కృష్ణుని అనుగ్రహం ఉంది. అంటే రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. ఒక భక్తుని చూస్తే ఏదో వాళ్ళకి పని లేదు కాబట్టి అలా కూర్చుని ఏదో జపాలు చేసుకుంటున్నారని, లేకపోతే ఏదో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని, వాళ్ళకేదో బ్రతకడం చేత కాదని అనుకునే వాళ్ళు ఎవరట? నిజానికి వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళు అనమాట. వాళ్ళకి జన్మ రాహిత్యం రావడం అనేది చాలా దూరము, కనీసం జన్మ రహస్యం కూడా తెలియదు అన్నమాట. ఎందుకు ఈ అనాత్మ మనకిచ్చారు, ఆత్మని ఎలా చేరుకోవాలి ఈ విషయాలు తెలియని వాళ్ళు ఏం చేస్తారు? తిన్నామా తాగామా పడుకున్నామా అంటే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ పోతారు. వాళ్ళని చూసి అయ్యో అదేదో చాలా సౌకర్యవంతంగా బతికేస్తున్నారు, మనం ఏదో కష్టపడిపోతున్నాము అనేవాడు ఏమవుతాడు? మళ్ళీ కిందకి పడిపోయి ఆ జన్మలు అలాగా తిరుక్కుంటూ ఉంటాడనమాట. అయితే ఎప్పుడైతే ఈ మాట విన్నారో చలం గారు వెళ్ళి ఎప్పుడైతే నేనెవరిని అని ఆలోచించడం మొదలుపెట్టారో అప్పుడు ఆయనకి ఒక్కొక్కసారి ఏమైందంట, ధ్యానము దానికదే వచ్చేసేదంట. ధ్యానం అనేది దానిగా అదే వస్తుంది. మనం ఏదో చూడండి, నిద్ర అనేది నిద్ర పడుతుంది, అంతేగాని నేను ఇలా మంచం ఎక్కాను కదా అని చెప్పేసి నిద్రపో అంటే నిద్రపోదు. అందుకే ఎంతమందో నిద్రలేమితో బాధపడుతున్నావు అంటారు, పడుకున్నాం కానీ నిద్ర పట్టట్లేదు అంటారు. అది దానిగా అది పట్టాలి, మనం చేసేది ఏం లేదు. అలాగే ధ్యానం కూడా దానికది ధ్యానంలోకి మనం ఆటోమేటిక్గా మునిగిపోతాం. తప్పితే నాకు కానీ ధ్యానం చేసేయాలి లోపలికి వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళలేను. అయితే అది వెళ్ళడానికి ఏం చేయాలో ఈ ప్రక్రియలు అయితే నేను చేయాలి. ఇప్పుడు నేను నిద్రపోవాలి అంటే కనీసం నాకు కడుపు నిండా కడుపుకి ఎంత కావాలో అంత ఆహారం తీసుకోవడము, కాస్త సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశంలో పడుకోవడం, కాస్త వాతావరణం ఎలా కావాలో అలా ఉండడం, ఇలా కొన్ని ఉంటే అప్పుడు నిద్ర కొంచెం తేలిగ్గా పట్టేస్తుంది. కానీ మనసు బాగాలేదు అనుకుందాం, మనసు నిండా అశాంతి ఉంది, చాలా ఆలోచనలు మనల్ని రేకెత్తిస్తూ ఉన్నాయనుకో, ఆ వ్యక్తి రాత్రంతా అలా దొర్లుతూనే ఉంటాడు నిద్ర లేకుండా. ఎందుకు? అశాంతి అనేది అతన్ని పడుకొనివ్వడం లేదనమాట. ఈ ఆధ్యాత్మికం అనే ధ్యానంలోకి వెళ్ళలేకపోతున్నాడు అంటే దాని మీనింగ్ ఏం చెప్తున్నారు? ఈ మనసే ఉందో ప్రపంచాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంది. ఆ ప్రపంచాన్ని పట్టుకుని తిరుగుతూ ఉందంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామంటే కంట్రోల్ చేయలేము. అందుకని ఇక్కడ ఈయన ఏమని చెప్తున్నారు? ఆయనకి రమణులు శివుణ్ణి ఏమని చెప్తున్నారు? స్వామి, నా మనసు ఉందంటే అది ఎంతసేపు ప్రపంచం చుట్టూరే తిరుగుతుంది, కాబట్టి నువ్వు దాన్ని పట్టుకో, అది పూర్తిగా నీలో లీనమైపోయేటట్టు నువ్వు చెయ్యి. ఇక్కడ భక్తుడు చేయాల్సిన పని, భక్తుడు భగవంతుడిని అడుగుతున్నాడు, నీలో మౌలేకపోతున్నాను కాబట్టి నువ్వు నా మనసులో నువ్వు లీనమైపోయేటట్లు చేయి స్వామి అని అడుగుతున్నారు. అయితే ఈ పదం ఆల్రెడీ రమణ భగవాను ఈ శ్లోకంలో రాశారు, కానీ అప్పుడు చలం గారికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈయన ఇంటికి వెళ్ళి ఈ ధ్యాన ప్రక్రియలోకి వెళ్ళారో అప్పుడు ఈ మాట యొక్క అర్థమేంటో ఆయనకి అర్థమైందనమాట. ఓహో, మనము ఆ స్వామివారిని దర్శించడం, ఆత్మసాక్షాత్కారం కలగడం ఇవన్నీ చేయలేము కాబట్టి నా మనసు ఏది ఉందో అది లౌకిక విషయాలంటూ ఈ ప్రపంచం చుట్టూ పరిగెడుతుంది కాబట్టి ఇది నా వల్ల కాదు స్వామి, నువ్వే నా మనసుని కంట్రోల్ చేయి, నా మనసు నిండా నువ్వే నిండి ఉండు అని స్వామి అన్నారా అని ఈ పద్యానికి అర్థము చలం గారికి అర్థమైందని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.